హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3 భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. హిట్ 1 మరియు హిట్ 2 లాగానే హిట్ 3 మూవీ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందో లేదో తెలుసుకుందాం. అర్జున్ సర్కార్గా నటించిన నాని చిన్నతనంలోనే అమ్మను కోల్పోవడంతో చాలా రఫ్ అండ్ టఫ్గా పెరుగుతాడు. మనసులో ఏముందో అదే మాట్లాడుతాడు. అలాంటి అర్జున్ వరుసగా మర్డర్స్ చేయవలసి వస్తుంది. ఆ కేసెస్ని నాని మరియు అతని టీం ఇన్వెస్టిగేషన్ చేయవలసి వస్తుంది. ట్రైలర్లో చూపించినట్టుగా జమ్మూ కాశ్మీర్లో ఉండవలసిన నాని వైజాగ్కి ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వస్తుంది, అసలు నాని ఎందుకు మర్డర్స్ చేస్తున్నాడు అనేదే రిమైనింగ్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఇంటర్వల్ బ్యాంక్ కూడా ఓకే. వన్స్ నాని మర్డర్స్ ఎందుకు చేస్తున్నాడో తెలిసిన తర్వాత మరియు తను అనుకున్న గోల్ రీచ్ అయ్యాక డైరెక్టర్ ఇంకా ఇంట్రెస్టింగ్గా స్టోరీ రాసుకోవాల్సింది. సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించదు. విలన్ పాత్ర చాలా నామమాత్రంగా ఉంటుంది. వైలెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యంత భయంకరమైన క్రిమినల్స్ మధ్యలోకి వెళ్ళిన హీరో ఎలా బయటపడ్డాడనేది మంచి థ్రిల్లింగ్గా అనిపించదు. ముగింపు సన్నివేశాలు బాగుంటాయి. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని వేసుకున్న వైట్ డ్రెస్కి ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది మూవీలో. కానీ కొన్ని సీన్స్ ఫ్యామిలీకి ఇబ్బందిగా ఉంటాయి. నాని నుంచి ఇలాంటి బూతులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. హిట్ 4 ఉంటుందని లీడ్ కూడా ఇచ్చారు. ఇక నటీనటుల విషయానికి వచ్చేసరికి ఎలాంటి పాత్ర అయినా అందులో నాని ఒదిగిపోతాడనే విషయం మన అందరికీ తెలిసిందే. కీలక సన్నివేశాల్లో నాని అభినయం మొత్తం సినిమాకే హైలైట్. తన యాక్టింగ్తో నాని ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడు. ఇక హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పాత్రకు న్యాయం చేశారు. ఇక దర్శకుడు శైలేష్ నానిని చాలా కొత్తగా చూపించారు. నానిపై యాక్షన్ సీక్వెన్స్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఈ సినిమా యాక్షన్ లవర్స్కి బాగా నచ్చుతుంది. మిక్కీ జే మేయర్ పాటలు సోసోగా అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది. ఫైనల్గా ఈ మూవీ నాని షో. ఈ మూవీ హిట్ 1 మరియు హిట్ 2 లాగానే ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my channel for more videos.